వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి సో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గబోతోంది అని కొన్ని రూమర్స్ అంటూ మనకు వినిపిస్తున్నాయి. కొన్ని ఆర్టికల్స్ లో కూడా ఇదే రాసున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తుంది? నిజంగా గోల్డ్ అనేది తగ్గే ఛాన్స్ ఉందా లేదా? దీని గురించి మాట్లాడడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది. సో ఈ రెండు మధ్య గోల్డ్ ప్రైస్ అనేది తగ్గబోతోంది అని కొంతమంది ఆర్టికల్స్ లో కూడా రాయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే గడిచిన 2 నెలలుగా గోల్డ్ రేట్ అనేది అమాంతం పెరిగింది. టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా చూస్తే ఆల్మోస్ట్ ఒక 90 డిగ్రీస్లో పెరిగింది లాస్ట్ 2 మంత్స్లో గోల్డ్ ప్రైస్ అనేది. సో ఎప్పుడైనా అలా 90 డిగ్రీస్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే సేమ్ అదే రేంజ్లో ఫాల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెక్నికల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అనేది 24 క్యారెట్స్ అనేది మనకి అరౌండ్ 13,000లో ట్రేడ్ అవుతుంది. సో అది మ్యాక్సిమం 13,600, 700ని కూడా టచ్ చేసిన తర్వాతే రివర్స్ అవ్వచ్చు అనేది మా ఎక్స్పెక్టేషన్. అది ఎంత సార్? 24 క్యారెట్లు 13,700 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఈ ఎక్స్పర్ట్ అనేది ఎంతవరకు చేయొచ్చు అని, ఎప్పుడు దాకా చేయొచ్చు అని అంటారు? రాబోయే ఒక 1 మంత్ లోపే, 1 మంత్ కూడా పట్టదు, బట్ 1 మంత్ లోపు 13,700 వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మళ్ళీ ఫాల్ ఎప్పుడు అవ్వచ్చు అని అంటారు? 13,700 నుంచి అయితే రివర్సల్ అవ్వాలి ఖచ్చితంగా, దాదాపుగా రివర్సల్ అనేది రావచ్చు. ఎంత పర్సెంట్ వరకు రివర్సల్ రావచ్చు అని అంటారు? ఎంత పర్సెంట్ వరకు రివర్సల్ అంటే 13,700 నుంచి బాగా వస్తే 12,900 వరకు రావచ్చు. 12,900 అంటే కొంచెం తక్కువ పర్సెంటే ఉంది. అవును, ఇప్పుడు ప్రెసెంట్ ఏ రేట్ ఉందో ఒకవేళ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక నెలలో బాగా పెరిగినా మళ్ళీ తిరిగి ఇవాళ ఉన్న రేట్ వరకు వస్తుంది. ఓకే. అండ్ సార్, ఇప్పుడు నెక్స్ట్ అనేది గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ మీద నేను మాట్లాడుతున్నాను. సిల్వర్ అనేది తక్కువలో ఉన్నప్పుడు ఎవరు దాని వైపు చూడని పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు సిల్వర్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు అందరూ సిల్వర్ని విపరీతంగా కొనే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో సిల్వర్ కూడా తగ్గే ఛాన్స్ అవి లాస్ట్ మన హిస్టరీ మనం చూసుకున్నట్లయితే 2 సార్లు బీభత్సంగా పడింది. సిల్వర్ కూడా పడిపోయింది, గోల్డ్ కూడా పడిపోయింది. అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రావచ్చు అని అంటారా? ఇప్పటి వరకు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎప్పుడు పడిపోలేదు. ఒక 2 సార్లు హిస్టరీ లేదు, పడిపోలేదు. ఓకే, చెప్తాను. అదేంటంటే మనకి పడిపోయినట్టు మనం జస్ట్ న్యూస్ చూసి మనం అనుకుంటాం, ఓహో బంగారం ధర తగ్గిందంట, వెండి ధర తగ్గిందంట అని మాత్రమే మనం అనుకుంటాం. ఉదాహరణకి మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ గోల్డ్ స్పైక్ ఏదైతే ఉందో, బిగ్ స్పైక్ ఏదైతే వచ్చిందో 2022 ఫిబ్రవరి 14వ తేదీన సుమారుగా 24 క్యారెట్లు 4,900 ఉంది. 2022 ఫిబ్రవరి 14వ తారీఖున సుమారుగా 4,900 ఉంది. అయితే గ్రాము 4,900 ఉంది. అయితే అక్కడి నుంచి అది ఒక 5,300 వరకు వెళ్ళింది. అక్కడే ఆ రోజే బ్రేక్అవుట్ జరిగి అది 5,300 వరకు వెళ్ళింది. 5,300 వరకు వెళ్ళి తర్వాత గడిచిన 3 నెలల్లో మళ్ళీ 4,900 వరకు వచ్చింది. 3 నెలలలో కొంచెంగా రోజుకి ₹50, ₹100 ఫ్లక్చువేట్ అటు ఇటు అవుతూ మళ్ళీ 3 నెలల్లో 4,900 వచ్చింది. ఈ 3 నెలల కాలంలో చూసుకుంటే ఓహో గోల్డ్ రేట్ బాగా పడింది అన్న ఎజంప్షనే ఉంటుంది. అంతే తప్ప గోల్డ్ బీభత్సంగా పడిపోవడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీకు స్టాక్స్ పడిపోతాయి. ఇప్పుడు కరోనా టైం తీసుకున్నారనుకోండి, కరోనా టైంలో దాదాపు చాలా స్టాక్స్ 50% కాదు, ఇంకా 70% పడిపోయిన స్టాక్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ అయితే ₹60, ₹70 దొరికింది. బట్ అటువంటి ఫాల్ అనేది గోల్డ్ సిల్వర్ మీద ఎప్పుడు రాదండి. గోల్డ్ సిల్వర్ అనేది కమోడిటీ మెటల్స్, అవి అందులోనూ వాటికి ఉన్న క్రేజ్ వల్ల అవి అమాంతంగా పడిపోవటం అనేది ఎప్పుడు జరగదు. గ్రాడ్యువల్గా పడటమైనా పెరగటమైనా గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. ఈ 2 మంత్స్లో గోల్డ్ అనేది ఏంటంటే కొంచెం వార్ వల్ల కానీ మిగతా ఎక్స్టర్నల్గా గ్లోబల్గా జరుగుతున్న ఫ్యాక్టర్స్ వల్ల ట్రంప్ హైక్ రేట్లు ఇలాంటివి ఏదన్నా కానీ కొంచెం ఎక్కువగా పెరిగింది. అంటే ఒక బిగ్ స్పైకే వచ్చిందని చెప్పుకోవాలి. సో బిగ్ స్పైక్ వచ్చినప్పుడు అప్పర్ స్పైక్ వస్తే లోయర్ స్పైక్ కూడా అలానే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో గోల్డ్ ఇప్పుడు మీకు తగ్గినా ఒక ₹1,000 వరకు తగ్గొచ్చు. 1,000 కూడా తగ్గదు, బాగా తగ్గితే ఒక 800, 600 ఆ రేంజ్ తగ్గుతుంది. సో దానికే మనం ఏమనుకుంటాము, బంగారం ధర పడిపోయింది అని చెప్పి అనుకుంటారు. అయితే మీరు ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడారు. సిల్వర్ మీద క్రేజ్ ఎక్కువైపోయింది, సిల్వర్ ఎక్కువ కొంటున్నారు అని. సిల్వర్ మీద క్రేజ్ ఎక్కువ అవ్వలేదు, గోల్డ్ రేట్ ఎక్కువైపోయింది కాబట్టి గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ కొనుక్కుంటున్నారు. గోల్డ్ సిల్వర్ 2 రైల్వే ట్రాక్ లాగా ఉంటాయి. సో 2 ఒకే రకంగా పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దాని పరిధిలో అది పెరుగుతూ ఉంటుంది, దీని పరిధిలో ఇది పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ సిల్వర్ టెక్నికల్ గ్రాఫ్స్ తీసుకుంటే 2 ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటాయి. సో గోల్డ్ పెరుగుతుందంటే ఖచ్చితంగా సిల్వర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు గోల్డ్ కొనే పొజిషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి సిల్వర్ మీద క్రేజ్ అనేది పెరిగింది. అంతేగాని ఇప్పుడు గోల్డ్ డిమాండ్ తగ్గిపోయి సిల్వర్ డిమాండ్ పెరగటం అనేది అయితే ఉండదు.
ఓకే. సిల్వర్ గానే పెరుగుతుంది, గోల్డ్ గానే పెరుగుతుంది. రెండు రైజింగ్ లోనే ఉన్నాయి. సో రెండిట్లో నుంచి మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్రాడ్యువల్ అంటే ఎప్పుడు వచ్చే నార్మల్ ఫాలే వస్తుంది తప్ప హ్యూజ్ ఫాల్ వచ్చేసి లాంటివి అయితే జరగవు. అంటే నార్మల్ ఫాల్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వందల్లోనే ఉంది, వేలల్లో అసలు లేదు. రాదు, ఓకే. ఇప్పట్లో అయితే రాదు. బంగారం మీరు అనుకుంటున్నట్టు బాగా పడిపోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ 24 క్యారెట్లు 12,900 నుంచి 13,000 రేంజ్లో ఉంది. మీరు అనుకుంటున్న బిగ్ క్రాష్ ఏదన్నా బంగారంలో రావాలి అంటే 24 క్యారెట్ల బంగారం ధర 9,400 కన్నా కిందకి దిగితే అప్పుడు వస్తుంది. ఈ 9,400 కన్నా కిందకి దిగటానికి లోపు 11,600, 10,400 రెడీగా ఉన్నాయి సపోర్ట్ ఇవ్వటానికి. ఆ రేంజ్లో సపోర్ట్ ఇవ్వటానికి. ప్రెజెంట్ అయితే 12,400 సపోర్ట్గా ఉంది. ఓకే. సో అమాంతం పడిపోయేటైతే ఉండదు. గ్రాడ్యువల్గా తగ్గితే ఒక 600 వరకు తగ్గొచ్చు. అది తగ్గడం అంటారు, కానీ పడిపోవడం అయితే అది పడిపోవటం అనకూడదు, ఉమ్. అది తగ్గుతుంది అంతే. ఓకే. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ బయట చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పట్లో గోల్డ్ ఈటీఎఫ్లు కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వాటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే గ్రాడ్యువల్గా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి. సడన్ స్పైక్ వస్తే మరి సడన్ స్పైక్ కిందకు కూడా వస్తుంది. అందువల్ల ఏంటంటే తగ్గే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కొంచెం కాషన్గా చెప్తున్నారు. గోల్డ్ పడే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో ఇప్పుడు మీరు సడన్గా ఇన్వెస్ట్ చేసేప్పుడు చాలామంది ఏంటంటే ఇంకా న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే అప్పులు చేసి మరీ బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది అని అంటున్నారు. సో అటువంటి వాళ్ళకి కాషన్ ఇస్తూ ఇప్పట్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది రైట్ టైం కాదు. బాగా హ్యూజ్ అప్పర్ స్పైక్లో ఉంది. కొంచెం లోయర్ స్పైక్ వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే ట్రై చేయొచ్చు. లోవర్ స్పైక్ అంటే తగ్గడం అంటారు. తగ్గడం. అది ఇప్పుడు 13 చిల్లర ఉందని అన్నారు. 13 కాస్త ఇంకోటి 12,900. 12,000 ఇప్పుడు బాగా తగ్గితే అంటే ఇప్పుడు ముందు పెరిగే దీంట్లోనే ఉంది. సో బాగా పెరిగితే 13,700 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి తగ్గితే మళ్ళీ తిరిగి 12,900, ఇంకా బాగా తగ్గితే 12,400 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మొత్తం ఓవరాల్గా ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతవరకు ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు ఎంత ఉంది సార్? 1,25,000 ఉంది కదా ఇప్పుడు ప్రెసెంట్? 1,27,000లో ట్రేడ్ అవుతుంది. 27,000 ట్రేడ్ అవుతుంది. సో ఆ 1,27,000 ట్రేడింగ్లో సో ఎంత 1,50,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందా సార్? లేదండి, 1,36,000 అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ అంతవరకు ఈ ఇయర్లో, ఈ డిసెంబర్ దాకా. డిసెంబర్ దాకా అని చెప్పలేను. ఈ 1 మంత్లో నవంబర్ లోపు 1,136 మాక్సిమం అంతవరకే వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత సార్ ఇంకా చెప్పలేదు. అక్కడి నుంచి రికవరీ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రికవరీ అంటే కొంచెం తగ్గొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. తగ్గదంటే ఇంతే కదా సార్, మీరు చెప్పిన విధానం బట్టి 300, 600 అంతే ఆ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో అంతే. దాని తర్వాత మళ్ళీ పెరిగిద్దా సార్? మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చోట సపోర్ట్ చేసి ఇప్పుడు బంగారం వెండి ఏ రోజైనా వెనక్కి వెళ్ళిన రోజులు ఉన్నాయా? ఇప్పుడు దాకా లేదు. పెరుగుతూనే ఉంటుంది కదా. చూసినట్టే 2 సార్లు పడింది అని నేను విన్నా. అంటే అవి ఏదైనా కొంచెం ఎకనామిక్ క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు కొంచెం డిప్ వస్తుంది. అదేంటంటే నార్మల్ గా వచ్చే 600 to 1,000 రూపీస్ డిప్ కాకుండా అప్పుడు ఒక 2,000 వస్తుంది. అంతకన్నా అయితే రాదు. అంతకన్నా అయితే ఎక్కువ డిప్స్ రావు మెటల్స్ లో. ఓకే. కేవలం ఒక 2,000 అంతే డిప్ వచ్చిందన్న. సరే, మరి ఎందుకు మరి సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జ్యువెలరీస్లో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ బిస్కెట్స్ తీసుకుంటున్నారు అండ్ ఈటీఎఫ్ కూడా కొంచెం ప్రైస్ అనేది హైగా ఉంది సిల్వర్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే. సో మీ సజెషన్ అనేది ఈటీఎఫ్ ద్వారా వెళ్ళమంటారా లేకపోతే ఫిజికల్ సిల్వర్గా మీరు తీసుకోమంటారా? ఫిజికల్ సిల్వర్ కొనాలి అంటే మీరు ఎక్కువ డబ్బులతో కొనాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, నేను 100 రూపాయలతో వెళ్ళి బంగారం షాప్కి వెళ్ళి సిల్వర్ కొనలేను కదా. కానీ అదే ఈటీఎఫ్ అనుకోండి, ఆ ఈటీఎఫ్ ఉన్న రేట్ కన్నా నేను కనీసం ఎంతో కొంత ఒక క్వాంటిటీయో 2 యూనిట్లో 3 యూనిట్లో కొనుక్కోవచ్చు కదా. అలా ఈటీఎఫ్ సేఫ్గా ఉంటుంది. ఈటీఎఫ్ సేఫ్గా ఉండేది అండ్ ఈటీఎఫ్లో కూడా మనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. అవును, సెక్యూరిటీ ప్రాబ్లం. మీరు ఈటీఎఫ్ సజెస్ట్ చేస్తారా సార్? పర్సనల్గా నేను ఎటువంటి సజెషన్స్ ఇవ్వను. కానీ మీరు లో క్యాపిటల్తో మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, గోల్డ్ సిల్వర్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అంటే ఈటీఎఫ్లు బెస్ట్. కానీ రైట్ నౌ ఈ టైం అయితే కరెక్ట్ కాదు. ఈటీఎఫ్ అయితే ఈ టైం అయితే కూడా కరెక్ట్. ఈ టైం కూడా కరెక్ట్. ఈటీఎఫ్ కూడా ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ కనుక మనం చూస్తున్నట్లయితే పెరిగింది ఫిజికల్ తో. సో ఈటీఎఫ్ కూడా తగ్గే ఛాన్స్ ఉందా సార్? పడిపోవడం కాదు, ఫిజికల్ సిల్వర్ కి ఈటీఎఫ్. మరి ఫిజికల్ తగ్గితే ఈటీఎఫ్ కూడా తగ్గుతుంది కదా ఖచ్చితంగా. రెండు మ్యాచ్ అయ్యే యోచన ఉందా సార్? ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు ఇంకా ఎన్ని మంత్స్ టైం పట్టొచ్చు అని అంటారు? పెరగడానికి తగ్గడానికి ఫిజికల్ సిల్వర్ అండ్ ఈటీఎఫ్ రెండు ఒకే ప్లాట్ఫామ్ లో రావడానికి ఎదర్ ఫిజికల్ సిల్వర్ అన్నా పెరగాలి లేకపోతే ఈటీఎఫ్ అన్నా తగ్గాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో ఏ తొందర జరిగిద్ది అని అంటారు రెండు ఒకే ప్లాట్ఫామ్ లో రావడానికి, ఒకే ప్రైస్ రేంజ్ లో రావడానికి?
ఒక తగ్గడానికి అయితే ఇంకొక 2 మంత్స్ 3 మంత్స్ ఈజీగా పడుతుంది. ఈటీఎఫ్ అంటారా? సిల్వర్ అంటారా? రెండు. రెండు. ఓకే. అంటే ఈటీఎఫ్ అనేది ఎప్పుడు కొంచెం హైలోనే ఉండిద్ది. ఫిజికల్ సిల్వర్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. అవును. ఎప్పుడు హైలో ఉండిద్ది. అంటే రెండిటి మధ్య మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 2 సేమ్ గానే ఉంటాయి. టెక్నికల్‌గా మేము చూసుకుంటే, మేము గ్రాఫ్ పరంగా చూసుకుంటే 2 ఒకటే అని చెప్తాం మేము. మీరేంటంటే ప్రైస్ రేంజ్‌ని చూసి దీనికన్నా అది ఎక్కువ ఉంది అని అనుకుంటారు. బట్ టెక్నికల్‌గా ఏంటంటే గ్రాఫ్ 2 ఒకటే ఉంటాయి. సో ఫిజికల్ తగ్గితే ఈటీఎఫ్ తగ్గుతుంది. ఓకే. కాకపోతే ఎంత తగ్గినా మీరు అప్పుడు కంపారిజన్ చేస్తే మళ్ళీ సిల్వర్ కన్నా ఈటీఎఫ్ ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది మీకు. తగ్గినప్పుడు కూడా కానీ సిల్వర్ కన్నా ఈటీఎఫ్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది. అది వేరు. బట్ గ్రాఫ్ పరంగా చూస్తే 2 ఒకటే కోణంలో ఉంటాయి. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.